హలో నమస్తే. ప్రియాంక అనే వైద్య విద్యార్థిని హత్యకు గురైంది రాజమండ్రిలో. ఈ నెల 3న ఆమె ఒక షాపింగ్ మాల్ నుంచి బయటికొస్తున్న సందర్భంగా ఇద్దరు యువకులు కారుతో ఆమెను తొక్కించి చంపేశారు. తొక్కించిన తర్వాత ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. ప్రియాంక మరణం వెనక రీజన్స్ ఏంటి అనే దానిపైన విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒక వైద్య విద్యార్థిని షాపింగ్ మాల్‌లో అందరూ చూస్తుండగా సీసీ కెమెరాల సాక్షిగా వెహికల్‌తో ఢీకొట్టి ఆమె కింద పడిపోయిన తర్వాత ఆమె తలపై నుంచి 3 సార్లు వెహికల్ ముందుకి, వెనక్కి నెడుతూ వెహికల్‌ని ఆమె తలపై నుంచి పోనిచ్చి, ఆమె మరణానికి కారణమైన ఇద్దరు వ్యక్తుల మొహాలని ప్రపంచానికి చూపించటానికి కూడా అధికార యంత్రాంగం ఎందుకో ఆసక్తి చూపించట్లేదనిపించింది. నిందితులు తమ ఫేస్‌ని బయటికి కనిపించకుండా చూసుకునే హక్కు వాళ్ళకుంటుంది. కానీ ఇంత దారుణానికి పాల్పడ్డ వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వం స్పందించిన తీరు రకరకాల విమర్శలకు కారణమవుతోంది. ప్రియాంకది కేవలం యాక్సిడెంట్‌గా చూడాలా? లేకపోతే హత్యగా చూడాలా? అనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న దృశ్యాలు చూసిన తర్వాత, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న మాటలు విన్న తర్వాత, అక్కడ స్థానికుల కథనాలు చూసిన తర్వాత, అది ఖచ్చితంగా హత్యేననే విషయం అర్థమవుతోంది. ఈ స్థానికుల కథనాలు, కుటుంబ సభ్యుల మాటలు మాత్రమే కాకుండా 2 రోజుల క్రితం పోలీస్ అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చెప్పిన విధానం చూసిన తర్వాత కూడా, ఇది హత్య అనే కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నాం అంటూ పోలీస్ అధికారులు చెప్పటం కూడా ఇది కేవలం యాక్సిడెంట్ కాదు, హత్య అనే విషయం ఆల్మోస్ట్ నిర్ధారణ చేస్తోంది. ఆ మాల్‌లో గొడవ జరిగింది. ఆ ఇద్దరు యువకులకు అలాగే ఈ ప్రియాంకతో పాటు మరొక మహిళకు కూడా మాల్‌లో చిన్న ఘర్షణ జరిగింది. లేకపోతే వాళ్ళని టీజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాళ్ళు కిందకి దిగి వస్తున్న సందర్భంగా ఆ ఇద్దరు విద్యార్థులు తాగి వెహికల్‌తో గుద్ది చంపేశారు. ఇది అక్కడున్న నేరేషన్. ఈ నేరేషన్ నిజమా కాదా పోలీస్ అధికారులు తేల్చాలి. పోలీస్ అధికారులు కూడా ఇది హత్య అనే కోణంలో మేము విచారణ చేస్తున్నాం అని చెప్తున్నారు. పైన ఘర్షణ జరిగింది అనే అంశానికి సంబంధించిన సమాచారం కూడా తమకుంది అనే విషయాన్ని చెప్తున్నారు. ఆమె మరణించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు రెస్పాండ్ అయిన తీరు మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇలా అయితే ఎలా అనిపించింది? ఏ రకంగా రెస్పాండ్ అయ్యారు పెద్దలు? ఉప ముఖ్యమంత్రి గాని, ముఖ్యమంత్రి గాని మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన ట్వీట్స్ చూసిన తర్వాత ఇలా అయితే ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగా ప్రియాంక మృతి చెందడం బాధాకరం. ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. 20 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నాం. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. తీవ్రమైన నిర్లక్ష్యం అంటే ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యమంత్రి? అది వాళ్ళు తాగి పొరపాటున యాక్సిడెంట్ చేశారు అనేది ముఖ్యమంత్రి ఉద్దేశంగా కనపడుతోంది. ఇద్దరు యువకులు తాగి డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం కారణంగా ఆ వెహికల్ టూ వీలర్ పైన వెళ్తున్న ప్రియాంకకు తగిలి ఆమె మరణించింది అనేది ముఖ్యమంత్రికి సంబంధించిన ఇంటెన్షన్‌గా కనపడుతోంది. కానీ అది కాదు కదా! మదమెక్కి కండ కావరంతో, బలుపుతో బాగా తాగి ఆ మహిళ కింద పడిపోయిందని తెలిసిన తరువాత కూడా అందరూ చూస్తున్నా, మొత్తుకుంటున్నా, కింద పడిపోయిన ఆ యువతి పైన మరోసారి కారు తలపై నుంచి ఎక్కించిన దృశ్యాలు అందరూ చూసిన తర్వాత అది ఎవరైనా యాక్సిడెంట్ అని అనుకుంటామా? యాక్సిడెంట్ జరిగినప్పుడు వెహికల్ వెనక్కి ముందుకు తీసుకెళ్ళి కింద పడిపోయిన వాళ్ళపైన ఆళ్ళ నుంచి అలాగే ఎక్కించి తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందా? క్లియర్‌గా వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా హత్య అనే విషయం అర్థమవుతోంది. హత్య కాదు అనేది తేలాలి. పోలీసులు విచారణలో తేలుస్తారేమో హత్య కాకపోతే. కానీ ముఖ్యమంత్రి స్థాయిలోనే నిర్లక్ష్యం కారణంగా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆమెను మేము ఆదుకుంటాం అన్నట్లు ఎట్లా మాట్లాడతారు? ఇంత దారుణమైన ఘటన చూసిన తర్వాత. ఏం చెప్పారు మీరు? మేము అధికారంలోకి వస్తే మహిళల భద్రత గురించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళల వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలంటే, మహిళలపైన ఎవరైనా అఘాయిత్యాలు చేయాలంటే, మహిళల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడాలంటే వాళ్ళకి అదే చివరి రోజు అవుతుంది అని చెప్పారు. రకరకాల సినిమా డైలాగులు చాలా చెప్పారు. సరే మీరు చెప్పారు. మీరు రాగానే మహిళలపైన అత్యాచారాలు, మహిళలపైన దాడులు అన్నీ ఆగిపోయాయంటే ఆగిపోలే. కంటిన్యూ అవుతున్నాయి. గతం కంటే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తున్న దాని ప్రకారం. ఆగిపోతాయని కూడా ఎవరు ఆశించరు. ఏ ప్రభుత్వంలో ఆగే పరిస్థితి కనిపించలేదు. సమాజంలో క్రిమినల్స్ ఉంటారు. క్రైమ్ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం పైన, క్రైమ్స్‌కి పాల్పడ్డ వాళ్ళపైన ఎటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి, ఏ రకంగా వాళ్ళని జైలుకి పంపిస్తున్నాయి, ఏ రకంగా శిక్షలు పడేలా చేస్తున్నాయనే దానిపైన ప్రభుత్వాలకు సంబంధించిన ఎఫిషియన్సీ తెలుస్తుంది. సో, మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వచ్చిన రోజు నుంచి ఎవరిపైన అత్యాచారాలు జరగడానికి వీల్లేదు, ఏమి జరగడానికి వీల్లేదు, జరిగితే మొత్తం ప్రభుత్వందే బాధ్యత అని నేను అనలేను. కానీ జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తున్న తీరెలా ఉంది? తర్వాత ప్రభుత్వం మళ్ళీ అటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఏం చేస్తుంది? ఏం చేసింది? ఇది ఖచ్చితంగా ప్రజలకు ఒక భరోసా కల్పించేలా ఉండాలి కదా! కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రి ప్రాంతంలో ఓ బాలికను అత్యాచారం చేసి ఒక బావిలో పడేస్తే, ఆ అత్యాచారం చేసిన వాళ్ళెవరో, నిందితులెవరో ఇప్పటివరకు పట్టుకోలేకపోయాం. కడప జిల్లాలో ఒక మహిళను అత్యాచారం చేసి కాల్చి బూడిద చేస్తే ఎవరో తేల్చలేకపోయాం ఇప్పటివరకు.
అనంతపురం జిల్లాలో ఒక ఇంటర్మీడియేట్ విద్యార్థిని అత్యాచారం చేసి, కాల్చి బూడిద చేస్తే ఎవరు చేశారో తేల్చలేకపోతున్నాం. ఇలా ఇన్సిడెంట్స్ వరుసగా జరుగుతూ పోతూ ఉంటే, మహిళల భద్రత పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటుంది కదా! ఇక రాజమండ్రి అంశానికి సంబంధించి మీరు వాళ్ళని అత్యాచారానికి పాల్పడే వాళ్ళో, దాడులకు చేసిన వాళ్ళో, అఘాయిత్యాలు చేసిన వాళ్ళో నెక్స్ట్ డే కనపడకుండా చేస్తాం. వాళ్ళ సంగతి చూస్తాం. ఎటువంటి అవసరంలా. కనీసం మీరు చర్యలు తీసుకుంటున్నట్టయినా కనపడాలి కదా! పోనీ చర్యలు తీసుకున్నట్టు కనపడనక్కర్లా. కనీసం ఆ ఇన్సిడెంట్‌ని ఇన్సిడెంట్‌గా అయినా గుర్తించాలి కదా! మీరు గుర్తించరు. మీరు జస్ట్ నిర్లక్ష్యం యాక్సిడెంట్‌గా ముఖ్యమంత్రే చెప్పే పరిస్థితొచ్చింది. జస్ట్ నిర్లక్ష్యం యాక్సిడెంట్‌గా ఉప ముఖ్యమంత్రి చెప్పే పరిస్థితొచ్చింది. మీకు సంబంధించిన ప్రధానమైన మీడియా అసలు అది వార్తే కాదు. వార్తే రాయలేదు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3 రోజుల పాటు, 4 రోజుల పాటు దాని గురించి రాసే తీరికే మీడియాకి లేకుండా పోయింది. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో వీడియోలు బయటకొచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో యువతలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన తర్వాత, కేసు నమోదు చేయాలి కాబట్టి నమోదు చేశారా? అరెస్ట్ చేయాలి కాబట్టి అరెస్ట్ చేశారా? ఈరోజు దాన్ని జస్ట్ యాక్సిడెంట్ కేస్‌గా ప్రభుత్వం వైపు నుంచి పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? అనిపిస్తోంది. కాబట్టి ప్రభుత్వం ఇలా అయితే ఎలా? ఇలా వ్యవహరిస్తే ఎలా? మరోసారి ఇన్సిడెంట్ జరగకుండా చూస్తాం. మరోసారి ఇటువంటి పని ఎవరైనా చేయాలంటే వాడు మళ్ళీ పునరాలోచన చేసే పరిస్థితి క్రియేట్ చేస్తాం. ఆడపిల్లల భద్రతకు సంబంధించి మా ప్రభుత్వం ప్రధానమైన ఎజెండాగా అది ఉంటుంది. కేవలం ఈ మాటలుగా ఉండకూడదు కదా! ఇక్కడ నా అబ్జెక్షనల్లా ముఖ్యమంత్రి స్థాయిలో, ప్రభుత్వం స్థాయిలోనే దీన్ని యాక్సిడెంట్ అని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం విచారణ జరక్కముందే ఎలా చేస్తారు అని. నిజంగానే యాక్సిడెంట్ ఏమో తెలీదు నాకు కూడా పోలీసు విచారణలో తెలుస్తారు. బట్ ముఖ్యమంత్రి సంతాపానికి సంబంధించి చేసిన ప్రకటన, ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన అటువంటి ప్రకటన ఇన్వెస్టిగేషన్‌ని కూడా తప్పుదారి పట్టించేలా ఉంది. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు చెప్తున్నారు దానిపైన అనుమానాలున్నాయి. పోలీసులు సరిగ్గా ఇమ్మీడియేట్‌గా పట్టించుకోలేదు. ఇప్పుడు పోలీసుల పైన వాళ్ళకి అబ్జెక్షన్ లేదు. సరే పోలీసుల పైన విమర్శలు చేయడమో, ప్రభుత్వం పైన విమర్శలు చేయడం వాళ్ళ ఉద్దేశ్యం కాదు. కుటుంబంలో మనిషిని కోల్పోయి ఉన్నారు కాబట్టి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఖచ్చితంగా సరిగ్గా లేదు. ఇంకోసారి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఆపేలా ఏమాత్రం లేదు. మహిళలపైన దాడులు జరగకుండా చూస్తాం. మహిళల భద్రత మా ప్రయారిటీ అని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా వెళ్తుందా లేదో విమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. ప్రియాంక మరణానికి సంబంధించి, ప్రియాంకది హత్య లేకపోతే యాక్సిడెంటా తేలాలి. ప్రియాంక మరణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు మాత్రం ఖచ్చితంగా మహిళల భద్రత మాకు ప్రయారిటీ అని ప్రభుత్వం చెప్తున్న మాటలకు ఏమాత్రం దగ్గరగా లేదు.